హే గైస్, మివీలో ఉన్న మంచి మనుషులు మనకు ఒక రివ్యూ కోసం ఇయర్ ఫోన్స్ అయితే పంపించారు. సో ఇదైతే మనకి మివీ కాలర్ క్లాసిక్ అనమాట. 999 రూపీస్కి కంప్లీట్లీ ఎంజినీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. సో అది కొంచెం ఇంప్రెస్ అయితే చేసింది. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. పాపం వాళ్ళైతే పంపించి 10 రోజుల దాకా అవుతుంది. కాకపోతే మనకి హెల్త్ బాగాలేని దరిద్రం వల్ల వీడియో చేయలేదు. బట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ప్రోడక్ట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, 999 రూపాయలకి మీరు కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ఇయర్ ఫోన్స్ కొంటే మీరు ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ క్వాలిటీ పరంగా కూడా నాకు కొంచెం ఇంప్రెసింగ్ అనిపించింది. అట్లీస్ట్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్లో ఒక 999 రూపీస్కి కొంచెం అటెన్షన్ టు డీటెయిల్ ఎక్కువ పే చేశారు అనిపించింది. వాళ్ళు జస్ట్ ఏదో నాకు ఇచ్చారని అయితే నేను చెప్పట్లేదు, జస్ట్ నేను ఫీల్ అయిన చెప్తున్నాను. మనకి ఆ ఎంబాస్డ్ అదంతా అన్బాక్సింగ్లో చూసుకుందాం ఇవన్నీ డ్రామాలు. ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. మీరు ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉందో చూసుకోండి ఇయర్ ఫోన్స్కి. ఆ తర్వాత నేను ఆడియో క్వాలిటీ కూడా మీకు ఎట్లా ఉందనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేస్తూనే ఉన్నాను లాస్ట్ 10 డేస్గా వీడియో చేయకపోయినా కూడా. సో ఆడియో క్వాలిటీ పరంగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 999 రూపీస్కి అనేది మీకు డెఫినెట్గా అన్బాక్సింగ్ తర్వాత అయితే చెప్తా. బట్ ఒకవేళ మీరు 999 రూపీస్కి ఒక ఇయర్ ఫోన్స్ కొనాలి అనుకుంటుంటే వీడియో చివరిదాకా అయితే చూడండి. నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఎందుకు ఇది కన్సిడర్ చేయాలి వేరే ఇయర్ ఫోన్స్ కంటే కూడా అనేది అయితే మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇది ఒక ఆనెస్ట్ రివ్యూ, ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. వాళ్ళు జస్ట్ నాకు రివ్యూ యూనిట్ పంపించారని చెప్పి. ఓకే, సో ప్యాకేజింగ్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కాలర్ క్లాసిక్ అని చెప్పి అయితే ఫ్రంట్లో రాశారు. ఇక్కడ చూస్తే ఇంజనీరింగ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని అయితే రాశాడు. సో అదొక మంచి టచ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ పుష్ ద లిమిట్స్ అని కూడా అయితే మెన్షన్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు మనకి కీ ఫీచర్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఒకసారి పాజ్ చేసుకొని అయితే చదవండి. ఇంకా తర్వాత ఈ ప్యాకేజింగ్ కట్ చేయడానికి మన దగ్గర నైఫ్ లేదు. సో మనం గోర్లతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ కుదిరింది కూడా. ఇది ప్యాకేజింగ్ చూస్తే నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ ఇయర్ ఫోన్స్ మీరు చూసుకుంటే మీకు 999 రూపీస్ ప్రైస్ పాయింట్లో వస్తాయి. సో మనకి నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో అది మరీ టూ ఎక్స్పెన్సివ్ కాదు, ఒక బడ్జెట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో దాంట్లో మనకి ఎంబాస్డ్ స్టైల్ ఇక్కడ చూడొచ్చు. కొంచెం ప్రీమియం అవుటర్ ప్యాకేజింగ్ అనే చెప్పాలి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఇయర్ ఫోన్ పిక్చర్ చూపించినప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. బట్ లోపల ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్గా ఓపెన్ చేసి చూడాలి. బట్ నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ అడగలేమనుకుంటా. ప్యాకేజింగ్ టర్మ్స్లో నాకు యాక్చువల్లీ బడ్జెట్ వాటిలో ఇది కొంచెం ఇంప్రెస్ చేసింది. సో లోపల ఏమేమి ఉన్నాయి కాంటెంట్స్ అనేది చూసుకుంటే లోపల పెద్ద ఇంప్రెసివ్ ఏం కాదు. మనకి ప్లాస్టిక్ ట్రే లాంటిది ఒకటైతే వస్తుంది. అన్ని బడ్జెట్ వాటిలో ఆ విధంగానే వస్తుంది. అండ్ 3 పేపర్లెట్స్ అయితే ఉన్నాయి. ఇవేంటనేది చూద్దాం. ఇవి కూడా మంచిగా మళ్ళీ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ మివీ థీమ్స్లో అయితే వచ్చాయి. ఫస్ట్ది వచ్చేసి వెల్కమ్ టు ద క్రూ అని చెప్పి అయితే రాశారు. మనకి OnePlus వాళ్ళు వెల్కమ్ లెటర్ ఇచ్చినట్టు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అది అనమాట. సెకండ్ మనకి యూజర్ మాన్యువల్ ఉంది. మీకు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే మీరు కంట్రోల్స్ అవన్నీ ఎట్లా యూజ్ చేయాలని దాంట్లో రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మివీ బ్రాండెడ్ ఇంకొకటి ఎక్స్టెండెడ్ వారంటీ లేదా వారంటీ సపోర్ట్ 1 year అదైతే కార్డ్ అయితే ఉంది. QR కోడ్ కూడా అందులో స్కాన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రేలో చూసామంటే మనకి ఫస్ట్ ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది. ఈ ఛార్జింగ్ కేబుల్ అన్ఫార్చునేట్లీ మనకి మైక్రో USB వస్తుంది. USB-A టు మైక్రో USB. బట్ మళ్ళీ 999 రూపీస్ కాబట్టి మాకు టైప్ సి అదంతా డిమాండ్ చేయలేము. తర్వాత రీప్లేసబుల్ ఇయర్ టిప్స్ అయితే వస్తున్నాయి. మీ ఇయర్ ఫిట్కి తగ్గట్టు మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఫైనల్గా మనకి ఇయర్ ఫోన్సే ఉన్నాయి. సో దాని ట్రేలోంచి అయితే బయటికి తీద్దాం. అండ్ కంపారిజన్ కోసం నేను ఆల్రెడీ పక్కన బుల్లెట్ Z కూడా పెట్టాను. సో మధ్యలో దాంతో కంపేర్ చేద్దాం. ఫేర్ కాదు, అవి 3000 రూపాయలు. బట్ చూద్దాం. ఈ బిల్డ్ క్వాలిటీ చూస్తే మనకి అల్యూమినియం బడ్సే ఉన్నాయి. సో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ. అండ్ అది కొంచెం మ్యాగ్నెటిక్. OnePlus బుల్లెట్ Z అంత స్ట్రాంగ్ కాదు, బట్ స్టిల్ చాలా యూస్ఫుల్ మ్యాగ్నెటిక్ ఉంటుంది. ప్లే పాస్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేసి చూడాలి. తర్వాత మనకి ఇక్కడ రిమోట్ మాడ్యూల్స్ అయితే చూడొచ్చు. దీంట్లో మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కోసం డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత అది ప్లే పాజ్ ప్లస్ పవర్ బటన్ అయితే ఉంది. LED ఇండికేటర్ కూడా దాంట్లోనే ఇచ్చాడు. కేబుల్ కూడా మనకి రిబ్బన్ స్టైల్ కేబుల్ అయితే వస్తుంది. ఫ్లాట్ స్టైల్ కేబుల్ వస్తుంది. సో ట్యాంగిల్ అవడానికి కూడా మీకు పెద్ద వరి ఏమి ఉండదు. సో చాలా అటెన్షన్ టు డీటెయిల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు OnePlus బుల్లెట్ Z తోటి అయితే కంపేర్ చేద్దాం. ఇయర్ బడ్స్ అయితే చాలా స్మాలర్ సైజ్ కనిపిస్తున్నాయి OnePlus బుల్లెట్ Z తోటి. అండ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే బడ్స్ కూడా కొంచెం లైటర్ వెయిట్ అయితే ఉన్నాయి. అండ్ ఆ నెక్ బ్యాండ్ చూసుకుంటే మనకి మివీలో కొంచెం వైడర్ వస్తుంది. అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది నేను యూస్ చేసాక చెప్తా. బట్ అది నోటిసబుల్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు పేర్ అయితే చేద్దాం. పవర్ బటన్ ట్యాప్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. నేనైతే మాన్యువల్ ఏం చదవలేదు, మాక్సిమం అదే కదా అన్నిటికీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అక్కడ రెడ్ అండ్ బ్లూలో ఫ్లాష్ అవుతుంది. కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో. బట్ అట్లా ఉంటే మనకి పేరింగ్ మోడ్లో ఉన్నట్లు అనుకుంటాం. సో మనకి OnePlus 9Rలో బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మనకి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు న్యూ డివైజెస్ కోసం. తప్పు మెన్యూలోకి అయితే వెళ్ళాను. పేర్ న్యూ డివైస్. ఎస్, అందులోకి వెళ్తే మీరు అక్కడ చూడొచ్చు మివీ కాలర్ క్లాసిక్ అని చూపిస్తుంది. వెంటనే పేరింగ్ ప్రాంప్ట్ అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే అండ్ ఈజీగా ఇప్పుడు పేర్ అయితే అయిపోయిందనమాట. సో యూస్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీకైతే చెప్తాను.
ఓకే, చూసారు కదా, అది మనకి అన్బాక్సింగ్ అయితే. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా ఇక్కడే పక్కనే ఉన్నాయి. సో ఇది మనకి ఇయర్ ఫోన్స్ అనమాట. ఓవరాల్గా బెల్ట్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా అక్కడక్కడ కొంచెం పాలిషింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పొచ్చు. బట్ 999 రూపీస్కి అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్కి కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మేడ్ ఇన్ ఇండియా, ఇంజనీర్డ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కి. అండ్ మనం ఎక్కువ ప్రైస్ కూడా కట్టట్లేదు. సో నాకు తెలిసి చిన్న యాక్సెప్టబుల్ బ్లెమిషెస్ ఉన్నాయి. మీరు అసలు నోటీస్ కూడా చేయరు. నేను అన్ని ఎక్స్పెన్సివ్ వాటితో కంపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మేబీ నాకు కంప్లైంట్ చేయడానికి కొన్ని చిన్న ఇష్యూస్ దొరుకుతాయి. బట్ మాక్సిమం మీరైతే నోటీస్ చేయరు. ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే కనుక 999 రూపీస్కి మంచి ఆడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఉందనే చెప్పొచ్చు. బేస్ కూడా మీకు యాక్చువల్లీ దీంట్లో ఉంది. కొంచెం సర్ప్రైజింగ్గా బేస్ కూడా నోటీసబుల్గానే ఉంది. కొంచెం హయ్యర్ అండ్ వాల్యూమ్స్లో కొంచెం ర్యాట్లింగ్ అనిపిస్తుంది బేస్. కానీ అంతకంటే కూడా మీరు 999 రూపీస్కి నేను చాలా ఇయర్ ఫోన్స్ కూడా టెస్ట్ చేశాను, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నవి కూడా యూస్ చేశాను. బట్ ఇందులో ఒక డీసెంట్ ఆడియో క్వాలిటీ వస్తుందని చెప్పొచ్చు. అండ్ ఫర్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఖచ్చితంగా ఇంప్రెసివ్గానే ఉందని చెప్పొచ్చు. 999కి ఒక మంచి వాల్యూ ఫర్ మనీ. ఈ మ్యాగ్నెటిక్ లాంటివి కొంచెం ఎక్స్ట్రా బోనస్ అని చెప్పొచ్చు, కొంచెం కన్వీనియన్స్కి. అండ్ ఇది చెప్పాను కదా, కొంచెం లాంగర్ ఇది ఉంటుందని చెప్పి. అది పెద్దగా డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ ఏమి కాదు. నేను రెండింటికి నోటీస్ చేశాను, OnePlus Bullet Cకి దీనికి. బట్ అది అడ్వాంటేజ్ కాదు, డిసడ్వాంటేజ్ కాదు. రెండు ఆల్మోస్ట్ చాలా సిమిలర్గా అయితే ఫీల్ అవుతున్నాయి. ఇది కొంచెం లైటర్గా ఉంటుంది నెక్లో, అది కొంచెం హెవియర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కువ మెటాలిక్ అండ్ హయ్యర్ క్వాలిటీ ప్లాస్టిక్స్ యూజ్ చేస్తారు కాబట్టి. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా అంతా చాలా క్యాజువల్గానే అనిపించింది. సో ఓవరాల్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీకి అయితే కూడా మీకు ప్లస్ మార్క్స్ అనే చెప్పొచ్చు. దీనికి 999 రూపీస్కి మీరు ఎంతకంటే ఎక్కువ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. సో ఒకవేళ తీసుకోవాలనుకుంటే గ్రీన్ సిగ్నల్ నా దగ్గర నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోవచ్చు. ఈ కరెంట్ పాండమిక్ టైమ్స్లో మీకు డెలివర్ అవుతుందా లేదా, మీ స్టేట్ చూస్తున్న ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా మీకు లాక్డౌన్లో ఉంటుందా లేదా అనేది తెలియదు. బట్ ఒకవేళ మీకు కనుక లక్కీ స్టేట్స్లో మీరు ఉండుంటే, మీకు లాక్డౌన్ లేకపోయి ఉంటే కనుక ఆర్డర్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా కూడా డెలివరీ అయితే అవుతున్నాయి. అది మనకి మివి క్లాసిక్ కాలర్ క్లాసిక్ మళ్ళీ తంతరోళ్ళను పట్టుకొని కాలర్ క్లాసిక్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో షేర్ చేసిన ఒపీనియన్స్ అన్నీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్డ్ కాదు, వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చారని చెప్పట్లేదు. మనకు తెలిసిందే కదా మన ఛానల్ సంగతి. ఏది వస్తే అది చెప్తాం, ఏది అనిపిస్తే అది చెప్తాం ఆనెస్ట్గా. సో అది మనకి ఈ అన్బాక్సింగ్ అయితే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.